హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ జగన్ ఇప్పుడు ఏపీలో అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుల్లో ఒకరు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత, ఏపీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు. జగన్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ నుండి బయటికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేశారు, కానీ కొద్దిలో అధికారాన్ని కోల్పోయారు. దీంతో మరికొద్ది రోజుల్లో జరిగే ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేపట్టాలని వ్యూహరచన చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి. ఆయన సీఎం అవుతారని జోస్యం కూడా చెబుతున్నాయి. ఆయన గురించిన మీకు తెలియని కొన్ని షాకింగ్ నిజాలు ఇప్పుడు చూద్దాం. ప్రతిపక్ష నేత జగన్ క్వాలిఫికేషన్ బీకామ్. హైదరాబాద్ బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 12వ తరగతి వరకు చదువుకున్నారు. తర్వాత నిజాం కాలేజ్లో బీకామ్ చదివారు. ఎంబీఏ చేసేందుకు లండన్ వెళ్ళినా అది పూర్తి కాకుండానే ఏపీకి వచ్చేశారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవ్వకముందు కడప బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ జగన్. సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి లాంటి పాపులర్ సినిమాల వల్లే జగన్ బాలకృష్ణకి ఫ్యాన్ అయ్యారని అంటుంటారు. ఎప్పటికీ వీలు దొరికినప్పుడల్లా బాలయ్య సినిమాలు చూస్తుంటాడని సమాచారం. రాజకీయాల్లోకి రాకముందు జగన్ బెంగళూరులోని ల్యాంకో హిల్స్లో జాబ్ చేసేవారు. ఈ ల్యాంకో హిల్స్ ఎవరిదో తెలుసా? ఆంధ్రప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ లీడర్, సర్వేల కింగ్, ఆంధ్ర ఆక్టోపస్గా పిలువబడే లగడపాటి రాజగోపాల్ది. సొంతగా పార్టీ పెట్టి 70 సీట్లు సాధించారు జగన్. ఈ ఘనత సాధించిన వ్యక్తుల్లో ఎన్టీఆర్ తర్వాత జగన్ ఉన్నారు. ప్రజా సంకల్పయాత్ర పేరుతో రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 125 నియోజకవర్గాల్లో సుమారు 3000 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశారు. దేశంలో జరిగిన సుదీర్ఘ పాదయాత్రలో ఇదొకటి. ఇక జగన్ పెద్ద కూతురు వర్ష లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో సీటు సంపాదించి సంచలనం సృష్టించింది. అక్కడ సీటు రావాలి అంటే ఎంతో కఠోరమైన శ్రమ కావాలి. ఏపీ నుండి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో సీటు సంపాదించిన వ్యక్తిగా జగన్ పెద్ద కూతురు నిలిచింది. అలాగే జగన్ చిన్న కూతురు హర్షారెడ్డి కాగా ఏపీలో ఏప్రిల్ 11 ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం తన దృష్టిని మొత్తం వాటిపైనే పెట్టి అభ్యర్థుల విషయంలో ఇప్పుడిప్పుడే ఒక అంచనాకు వస్తున్నారు. అభ్యర్థులను ప్రకటించిన మరుక్షణం నుండి జగన్ రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటన చేయనున్నట్లు సమాచారం. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం, అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.